శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. ఈరోజు మనం ఈ వీడియోలో 2024 సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే విషయం తెలుసుకుందాం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. సహజంగానే మనం ఫలితాలు తెలుగు దాని ప్రకారం ఉగాది నుంచి మనం ఉగాది దాకా చెప్పుకుంటాం. చాలామంది ఈ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ప్రకారం కూడా చెప్తే డిసెంబర్ దాకా, జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉండబోతోంది అనే విషయాలు చెప్పడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంటే కొత్త సంవత్సరం వస్తోందంటేనే అందరూ ఎదురు చూసేది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆర్థికంగా చాలా బాగుంటుందా, ప్రమోషన్స్ వస్తాయా, వృత్తిపరంగా ఆరోగ్యం ఎలా ఉంటుంది, వివాహ యోగాలు, అవివాహితులు ఎవరైనా ఉంటే వారికి వివాహ యోగాలు కలిసి వస్తాయా అని ఎదురు చూస్తుంటారు. అలాగే విద్యార్థులు విదేశాల్లో చదువుకునే వాళ్ళకి విదేశీ యోగాలు అనుకూలిస్తున్నాయా, ఇలా అన్ని విషయాలు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఒక ఆతృత ఉత్సాహం కూడా ఉంటుంది. ప్రతి వాళ్ళకి తెలుసుకోవాలి ఎలా ఉండబోతుంది, మనం ఎలా ప్లాన్ చేసుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా మనం సక్సెస్ఫుల్గా మనం వెళ్ళగలుగుతాం అనే విషయాలు కూడా తెలుస్తుంటాయి. సహజంగా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఎక్కువ కాలం రాశిలో ఉండే గ్రహాల ఆధారంగా చెప్పడం జరుగుతుంది. మనం జనరల్గా సహజంగా ప్రతి నెలా కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. రవి, బుధ, శుక్ర మార్పుల ప్రకారం, దినఫలాలు అన్నవి చంద్ర మార్పుల ప్రకారం, చంద్రగ్రహం గమనం ప్రకారం కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఈ సంవత్సర ఫలితాలు మటుకు ఎక్కువ కాలం రాశిలో ఉండే గురువు, రాహువు, కేతువు, శని వీటి సంచారం ఎలా ఉండబోతోంది, ఈ సంచార ప్రకారం ద్వాదశ రాశుల వారికి ఈ 2024 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారు అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గోచార గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో చూస్తే కనుక మేషరాశిలో గురువు ఏప్రిల్ 30 దాకా సంచారం చేస్తాడు. మే 1వ తారీఖు నుంచి రాశి మారి వృషభ రాశిలో సంచారం చేస్తాడు. కన్యలో కేతు సంవత్సరం అంతా సంచారం, కుంభంలో శని కూడా సంవత్సరం అంతా సంచారం చేస్తాడు, మీనంలో రాహువు. అలాగే మే, జూన్, జూలై నెలలో శని కొంచెం వక్రిస్తాడు మధ్యలో. సహజంగా సంవత్సరం అంతా కూడా శతభిష నక్షత్రంలోనే శని సంచారం కూడా ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో రవి, కుజులు, బుధుడు ధనుసు రాశిలో సంచారం చేస్తున్నారు. ప్రతి నెల కూడా రవి రాశి మారుతూ ఉంటాడు. దాని ప్రకారం మనం మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ ముఖ్యమైన ఈ గ్రహ సంచార ప్రకారం ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ ఫలితాలు జనవరి 1, 2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు మాత్రమే వర్తిస్తాయి. సంవత్సరం ఉగాది ఫలితాలు నూతన సంవత్సరంవి, క్రోధినామ సంవత్సరంవి మనం ఉగాది తర్వాత కూడా మనం చెప్పుకుందాం. మేషరాశి వారికి ఈ గోచారం 2024 సంవత్సరం ఎలా ఉండబోతోంది అని చూస్తే కనుక మేషరాశి అంటేనే అశ్విని నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో జన్మించిన వారు. అలాగే నామం మొదటి అక్షరం కనుక చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ ఈ మొదటి అక్షరాలు వచ్చిన వాళ్ళకు కూడా మేషరాశి అవుతుంది. వీళ్ళది కూడా వారికి కూడా ఈ ఫలితాలే వర్తిస్తాయి. రాశ్యాధిపతి కుజుడు. ఈ రాశ్యాధిపతి కుజుడు సంవత్సర ప్రారంభంలో పంచమాధిపతి రవితో కలిసి భాగ్యస్థానంలో సంచారం చేయటం వలన ఈ సంవత్సరంలో మీ రెప్యుటేషన్ పెరుగుతుందనే చెప్పవచ్చు. అలాగే మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాలు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా చక్కగా మీకు ఆసక్తి పెరుగుతుంది. రాశిలో గురు సంచారం మే 1వ తారీఖు వరకు ఉండటం వలన చాలా మటుకు మంచి అనుకూలమైన ఫలితాలు, ప్రేమ వ్యవహారాల విషయాల్లో కానీ, వ్యాపార సంబంధ విషయాలు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ చాలా అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే రాశిలోని గురు సంచారం, రాశ్యాది గురు దృష్టి పంచమ భావం పైన, భాగ్యస్థానం పైన కూడా ఉంది, 7వ భావం పైన. కాబట్టి వీరికి ఈ సంవత్సరం ఈ విషయాలు చాలా మటుకు అనుకూలంగా ఉంటాయి. మే 1 తర్వాత మటుకు గురువు ద్వితీయ భావంలో సంచారం, ద్వితీయంలో సంచారం చేయడం వల్ల గురుబలం బాగుండి ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పులు వస్తాయని చెప్పవచ్చు. ఫైనాన్షియల్ గ్రోత్ కూడా చక్కగా బాగుంటుంది. అలాగే గురు దృష్టి మే 1వ తారీఖు తర్వాత 6వ భావం పైన, 10వ భావం పైన కూడా దృష్టి ఉండటం వలన వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి, స్థిరత్వం ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా రాహు సంచారం చూస్తే సంవత్సరం అంతా కూడా రాహు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు జలతత్వ రాశిలో. దీనివల్ల కొంచెం వృధా ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయత్నపూర్వకంగా కొంచెం ఖర్చుల్ని మనం నియంత్రించుకోవాలి.
ఈ సంవత్సరం మేషరాశి వారికి విదేశీ ప్రయాణాలు చాలా మటుకు అనుకూలంగా ఉంటుంది. దశమ లాభాధిపతి అయిన శని లాభస్థానంలో సంవత్సరం అంతా సంచారం చేస్తున్నాడు. అలాగే రాహు నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు వల్ల వృత్తి ఉద్యోగాలు కొంచెం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. గురు దృష్టి కూడా ఉండటం వలన మీ పై అధికారులు అంటే మీ పైన ఉన్న సుపీరియర్స్ నుంచి కానీ ఎవరికైనా నుంచి కానీ చక్కగా మంచి గైడెన్స్ దొరుకుతుంది మీకు బాగా. షష్టమ భావంలో కేతు సంచారం. ఈ షష్టమ భావంలో కేతు సంచారం వలన మీరు నమ్మిన వారి వల్ల కొంచెం మోసపోయే అవకాశం ఉంది కాబట్టి అందరినీ గుడ్డిగా నమ్మకుండా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళు నమ్మద్దు. ఈ 2024 సంవత్సరంలో మేషరాశి వారికి ఆర్థికంగా మనకు చాలా బాగుంటుందని చెప్పవచ్చు. మీరు గతంలో ఏమైనా పెట్టుబడులు పెట్టి ఉంటే కనుక వాటి నుంచి కూడా మంచి లాభాలు వస్తాయి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఒక జాగ్రత్త ఏంటంటే డబ్బు విషయంలో మాత్రం మనం ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా ఉండాలి. అంటే తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎవరిని పడితే వాళ్ళు నమ్మటం, ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టడం అలాంటివన్నీ మటుకు చేయకుండా ఉండాలి. అది చేయటం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ సంవత్సరంలో మీకు ఏంటంటే మీ నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా మటుకు ఈ విషయాల్లో మనం మేషరాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వృత్తి ఉద్యోగాలు చేసేవారికి చాలా అనుకూలంగా ఉంది. మీకు పని చేసే చోట మీకు మంచిగా మీ తోటి ఉద్యోగస్తుల ద్వారా కానీ మీ అధికారుల వల్ల కానీ మంచి సపోర్ట్ దొరుకుతుందని చెప్పవచ్చు. ఎవరైనా ఈ సంవత్సరంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉండి రాకపోయి ఉంటే కనుక వారికి ఈ సంవత్సరంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వ్యాపారంలో కూడా మంచి లాభాలు బాగా వస్తాయని చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు చూస్తే కనుక వీరికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకి మంచి విజయ అవకాశాలు కనిపిస్తాయని చెప్పవచ్చు. నిరుద్యోగులు కూడా ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే కనుక వారికి ఈ సంవత్సరంలో చాలా మటుకు వారి ప్రయత్నాలు కలిసి వస్తాయని చెప్పవచ్చు. గురువు ఏప్రిల్ 30 వరకు రాశిలో సంచారం, తదుపరి ద్వితీయంలో సంవత్సరాంతం వరకు సంచారం వలన ఆరోగ్యపరంగా మంచిగా ఉంటుంది. ఉద్యోగ వృద్ధి అలాగే మీ కుటుంబ ఫ్యామిలీ లైఫ్ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ చాలా వరకు శుభ ఫలితాలే ఇస్తున్నాడని చెప్పవచ్చు. ముఖ్యంగా దీనివల్ల మీకు విదేశీ ప్రయాణాలు చక్కగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని చాలా రోజులు ట్రై చేస్తుంటే కనుక ఈ సంవత్సరంలో మీరు ప్రయత్నిస్తే కనుక చక్కగా మీకు అన్నీ మంచిగా అనుకూలమైన ఫలితాలు చక్కగా వెళ్ళినా కూడా మంచిగా బాగుండటం అవన్నీ కూడా చక్కగా కనిపిస్తున్నాయి. ఇక శని సంచారం గమనిస్తే సంవత్సరం అంతా కూడా శని లాభస్థానంలో రాహు నక్షత్రంలో సంచారం వలన అంత మంచి ఫలితాలు ఇవ్వనప్పటికీ కూడా మే 1వ తారీఖు నుండి గురు దృష్టి దశమ భావంపై ఉండడం వలన చాలా మటుకు వృత్తి వ్యాపారంగా అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మీకు ఏంటంటే రాహు వ్యయస్థానంలో సంచారం, దీనివల్ల ఏంటంటే ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అవుతాయి. అలాగే ఖర్చు పెట్టేటప్పుడు కూడా అన్నిటికీ ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్ కానీ ఇలాంటి ఉండటం కూడా జరుగుతుంది. ధనాదాయం బాగుండటం వలన చాలా మటుకు మీరు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వరు, కానీ ఖర్చులు మటుకు విపరీతంగా ఉంటాయి కాబట్టి వాటిని మనం ప్రయత్నపూర్వకంగా తగ్గించుకోవాలి ముఖ్యంగా. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు అయితే ఉండటం లేదు, ఆర్థికంగా బాగుంటుంది. కానీ అనవసర ఖర్చులు తగ్గించుకుంటాం వలన మనం ఖర్చులు ఉన్నాయన్నప్పుడు ఏం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. మంచి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక ఆ రకంగా కూడా మనం ఖర్చుల్ని తగ్గించుకోవచ్చు. మొత్తం మీద మేషరాశి వారికి సంవత్సరంలో మే నుంచి గురుబలం చక్కగా ఉండటం వల్ల అన్ని విషయాల్లో కూడా శుభ ఫలితాలే గోచరిస్తాయని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే గతం కంటే కూడా చక్కగా బాగుంటుంది. ముఖ్యంగా మీకు చెప్పే సలహా ఏంటి అంటే శారీరక వ్యాయామం చేయటం వలన, ఆహార నియమాలు చక్కగా పాటించడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువగా బాధించవనే చెప్పవచ్చు. ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారికి మే 1వ తారీఖు తర్వాత వివాహ యోగం ఉంది. అలాగే భరణి నక్షత్రం వారికి కూడా ఈ సంవత్సరంలో వివాహ యోగాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరైనా ప్రయత్నం చేసుకునేవారు వివాహ ప్రయత్నాలు చేయొచ్చు. ఎవరెవరికి వివాహ యోగాలు ఉంటాయి అన్న ఆడియో కూడా మనం ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. కాబట్టి దాన్ని చూసి కూడా ఎవరెవరికి ఎప్పుడు అనుకూలంగా ఉంది అన్న విషయం కూడా దాన్ని చూసి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఈ గ్రహ పరిస్థితి మన గోచారపరంగా చెప్పడం జరుగుతుంది. మీరు వ్యక్తిగత జాతకంలో కూడా ఇప్పుడు ఏమైనా ప్రతికూల పరిస్థితి ఇచ్చే గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొంది ఉన్నాయి అవి చెక్ చేసుకొని మీకు ఇప్పుడు జరుగుతున్న దశాభుక్తులు ఏంటి, వాటి మీద గోచారం ఆ గ్రహాల మీద ఎటువంటి గోచారం జరుగుతుందో తెలుసుకున్నప్పుడు ఖచ్చితమైన ఫలితాలు మీకు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇవి మనం ట్రాన్సిట్ పరంగా చెప్పడే ఫలితాలు మాత్రమే, అది గమనించాలి. మరింత అనుకూలమైన ఫలితాలు కావాలంటే కనుక
మేషరాశి వారు ప్రతిరోజు కూడా సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించడం, సూర్యాష్టకం పారాయణం చేయడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతి మంగళవారం, బుధవారం కూడా సంకటమోచన గణేష స్తోత్ర వినాయకుని గణపతి స్తోత్ర పారాయణం చేయడం కూడా చాలా మంచిది. కుదిరితే కనుక సంకష్ట చతుర్థి వ్రతం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని చెప్పవచ్చు. మినుముల్ని, శనగల్ని, కందుల్ని వీలైనంత వరకు దానం చేస్తూ ఉండండి. చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. మీకు దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్. మరొక రాశి గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.